ఒక ధనవంతుడు షిర్డీకి వస్తాడు. అప్పుడు బాబా ఒకటే మాట అంటాడు, 2 రూపాయలు దక్షిణ ఇవ్వు. లక్షలు ఉన్న ధనవంతుడిని 2 రూపాయలు ఎందుకు అడిగాడు? అసలు కారణం ఏంటి? స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి. షిరిడీలోని ద్వారకామయిలో నిశ్శబ్దంగా సాయిబాబా కూర్చొని ఉన్నారు. భక్తులందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక ధనవంతుడు లోపలికి వస్తాడు. అతనికి మనసులో ఒకటే ఆలోచన, ఇంతమంది బాబాని ఎందుకు నమ్ముతున్నారు? అసలు కారణం ఏంటి అనుకుంటాడు. బాబా అతని ముందు నిలబడతాడు. బాబా అతని కళ్ళలోకి చూసి 2 రూపాయలు దక్షిణ ఇవ్వు అంటారు. అప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే నా దగ్గర లక్షలు ఉన్నాయి. ఎందుకు అయినా కూడా 2 రూపాయలే దక్షిణ ఇవ్వమని బాబా అడిగాడు అని సందేహపడతాడు. కానీ బాబా చెప్పినట్టుగానే 2 రూపాయలు ఇస్తాడు. కానీ అతనిలో ఉన్న సందేహం మాత్రం అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి గుండె నిబ్బరం చేసుకొని, బాబా, మీరు నా దగ్గర 2 రూపాయలు మాత్రమే దక్షిణ ఎందుకు తీసుకున్నారు? అసలు కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ, నాకు నీ డబ్బు అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి మరింత ఆశ్చర్యపోతాడు. ఈ 2 రూపాయలు అంటే శ్రద్ధ, సబురి. శ్రద్ధ అంటే అచంచలమైన విశ్వాసం, సబురి అంటే ఓర్పు. ఈ 2 నీకు ఉంటే నువ్వు జీవితంలో నువ్వు వెతికేది దొరుకుతుంది అని సాయిబాబా నవ్వుతూ చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది. తన తప్పు తెలుసుకున్నాడు. తను వచ్చింది డబ్బు ఇవ్వడానికే అనుకున్నాడు. కానీ సాయిబాబా తన జీవితానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని మార్చాడు అని గ్రహించి బాధపడుతూ తన తప్పును తెలుసుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.